శ్రీ మహావైకుంఠంలోని అనంత సూర్యకోటి ప్రకాశమైన దివ్య ఆధ్యాత్మిక తేజస్సు భువికి దిగివచ్చి ఇక్కడ ఈ వెంకటాచలంలో కేంద్రీకృతమై ఉన్నందున ప్రతినిత్యం బ్రహ్మ సుమూర్త సమయంలో బ్రహ్మాది దేవతలు వచ్చి సేవిస్తూ ఉంటారని ప్రతీతి. ఇలా ఇంతమంది చేత ఆకర్షించబడుతూ దివ్య సౌందర్యం వెలారుస్తూ దర్శకులకు ఆనందాన్ని సమ్మోహనాన్ని కలిగిస్తూ ఉండడమే గాక తిరుమలేశని మూర్తిలో ఎక్కడా మరెక్కడా కానరాని అద్భుతమైన సౌందర్యాన్ని క్షణం చూసినా తనివి తీరదు, లేదా గంటల తరబడి చూసినా తనివి తీరదు. ఒక్క నిమిషం చూచినా, ఒక గంట చూచినా వెలుపలికి వచ్చిన వెంటనే ఆ శతకోటి మన్మదాకారం భక్తుని మనోవీధి నుండి అదృశ్యమై మళ్ళీ మళ్ళీ అంటూ పునర్దర్శనానికి మనస్సు అర్రులు చాస్తూ ఎదురు చూస్తూనే ఉంటుంది. అంత మాత్రమేనా? కాదు కాదు, ఆయనను దర్శించవచ్చిన భక్తులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దివ్యానుభవాన్ని ప్రసాదిస్తాడు ఆ స్వామి.